బ్రేకింగ్ న్యూస్ ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లారు ప్రధాని మోదీ. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత తొలి భేటీ ఇది. అద్వానీ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు వివరాలపై చర్చిస్తున్నారు. ఈ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ముర్ముతో ఎన్డీఏ భేటీ కాబోతోంది. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ లేఖ సమర్పించబోతోంది ఎన్డీఏే. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు నేతలు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. ప్రధాని మోదీ ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లారు. ఎల్కే అద్వానీని కలుసుకున్న మోదీ దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత తొలిసారి అద్వానీతో మోదీ భేటీ అయ్యారు. అద్వానీ ఆశీర్వాదాలు తీసుకున్నారు మోదీ. ఎక్స్క్లూజివ్ గా అద్వానీ నివాసం నుంచి మనం టీవీ9 లో దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు వివరాలపై అద్వానీతో మోదీ చర్చిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. ఈ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ముర్ముతో ఎన్డీఏ భేటీ కాబోతోంది. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ లేఖ సమర్పించబోతోంది ఎన్డీఏ. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు నేతలు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం ఉంటుంది. प्रधानमंत्री एनडीए का नेता चुने ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లారు ప్రధాని మోదీ. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఎల్కే అద్వానీతో భేటీ అవుతున్నారు మోదీ. అద్వానీ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు వివరాలపై అద్వానీతో మోదీ చర్చిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ముర్ముతో ఎన్డీఏ భేటీ కాబోతోంది. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఎన్డీఏ లేఖ సమర్పించబోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ఇటు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడంతో పాటు ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపుకి సంబంధించిన వివరాలను కూడా ప్రధాని మోదీ అద్వానీ కుటుంబ సభ్యులకు వివరిస్తున్నారు. దాంతో పాటుగా యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అద్వానీకి కూడా కొన్ని వివరాలు అందిస్తూ ఉన్నారు. ఏ విధంగా జరిగింది, ఏ పార్టీలు కలిసి వచ్చాయి, మెజారిటీకి సంబంధించి ఇలా అన్ని అంశాలు కూడా అద్వానీతో చర్చిస్తున్నారు. ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లారు ప్రధాని మోదీ. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత తొలి భేటీ ఇది. మరోసారి ఎన్డీఏ పక్ష నేతగా మిత్రపక్షాలన్నీ కూడా కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని మోదీని కొద్దిసేపటి క్రితమే ఎన్నుకున్న తర్వాత ఆ సమావేశం నుంచి నేరుగా అద్వానీ నివాసానికి వెళ్లారు ప్రధాని మోదీ. పుష్పగుచ్చంతో అద్వానీని విష్ చేశారు. అద్వానీ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు మోదీ. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది అన్న విషయాన్ని వాళ్ళిద్దరూ కూడా చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ముర్ముతో కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు భేటీ కాబోతున్నాయి. ప్రధాని మోదీతో పాటు మరికొంతమంది నేతలు ఇవాళ ముర్మును కలవబోతున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ లేఖ సమర్పించబోతున్నారు ఎన్డీఏ నేతలంతా. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు.